పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. నీళ్ల కోసం భారత్కు లేఖ రాసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అని కోరింది. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అని ఇప్పటికే స్పష్టం చేసింది భారత్. నీరు, రక్తం పక్కపక్కన ప్రవహించలేవు అని పునరుద్ఘాటించారు ప్రధాని మోదీ. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ గొంతు ఎండిపోతోంది. దాయాది దేశం తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది పాక్. సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వేడుకుంది. నీళ్లు నిలిపివేయడం వల్ల తమ దేశంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామంటూ గోడు వెళ్లబోసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై దౌత్య యుద్ధం ప్రకటించిన భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా ఈ నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ముందడుగు వేస్తేనే సింధు జలాల ఒప్పందం అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాటు జమ్మూ కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. నీళ్ల కోసం కాళ్ల బేరానికి వచ్చింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందించింది కేంద్ర కేబినెట్. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రివర్గ సహచరులు. ఉదయం నుంచి ప్రధాని మోదీ నివాసంలో వరుస భేటీలు జరిగాయి. తొలుత కేంద్ర కేబినెట్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యింది. సరిహద్దుల్లో తాజా పరిస్థితులు, పాక్తో కాల్పుల విరమణ తదితర అంశాలపై చర్చించింది. భవిష్యత్ కార్యాచరణపైన చర్చలు జరిపారు సీసీఎస్ సభ్యులు. పహల్గాం ఉగ్రదాడి తరువాత సీసీఎస్ భేటీ కావడం మొత్తంగా ఇది 5వ సారి. అటు చైనాకు షాక్ ఇచ్చింది భారత్. తప్పుడు కథనాలతో రెచ్చిపోతున్న డ్రాగన్ అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పై వేటు వేసింది. గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎక్స్ లో గ్లోబల్ టైమ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే విత్ హెల్డ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. భారత వ్యతిరేక కథనాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.